అఖిల భారత సర్వీసు పరీక్ష సివిల్స్లో సత్తా చాటిన టాప్ 10 ర్యాంకర్లను కేంద్ర ప్రభుత్వం అభినందించింది. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ టాపర్లను పుష్పగుచ్చాలతో అభినందించారు. ఉద్యోగ జీవితంలో నిజాయితీతో నడుచుకోవాలని సూచించారు. తొలి ర్యాంకర్ నందిని సహా రాష్ట్రానికి చెందిన 3వ ర్యాంకర్ గోపాలకృష్ణ, 6వ ర్యాంకర్ కొత్తమాసు దినేష్ కుమార్, ఇతర ర్యాంకర్లు కార్యక్రమానికి హాజరయ్యారు. చిత్తశుద్దితో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని సివిల్స్ విజేతలు అన్నారు. చాలా సంతోషంగా ఉంది. నేను కోలార్ నుంచి, కర్ణాటకలో. మా ఫాదర్ స్కూల్ టీచరు, మా మదర్ కూడా స్కూల్లో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళ కళ ఇప్పుడు నిజంగా వచ్చేసింది. చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక రెగ్యులర్ స్టడీ ఉండేది, అదే ఎక్కువ పర్సివరెన్స్తో ఏదైనా మేము అటెంప్ట్ చేస్తే లేట్గా కానీ వచ్చేస్తుంది. ఏదైనా మీకు మా ఎఫర్ట్స్ మాత్రమే ఇంపార్టెంట్ అని ఒక మంచి లెసన్ దొరికింది నాకు. మా సమాజంలో ఉండే అన్ని సిచ్యుయేషన్స్, రియాలిటీ ఏముంది అదే నాకు ఇన్స్పిరేషన్ ఎప్పుడు కూడా. అంటే పట్టుదలతో ఏదైనా మీరు అనుకుంటే సాధించాలి అని మీకు పట్టుదల ఉంటే డెఫినెట్గా అది వచ్చేస్తుంది. అంటే ఏదైనా క్షేత్రంలో మీరు ఎనీ ఆఫ్ దిస్ స్పియర్ యూ కెన్ choose and give your best efforts there, you will be successful. All the best to all. 6th ర్యాంక్ వచ్చిందండి నాకు మొన్న జరిగిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇంత ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఏదో ఒక సర్వీస్ వచ్చింది అనుకున్నాను కానీ 6th ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. చాలా ప్రివిలేజ్ అండి. ఐ మీన్ చాలా లక్కీ అనుకుంటున్నాను నేను. చాలా తక్కువ మందికి అవకాశం వచ్చింది. సో అందులో నేను కూడా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో నేను ఇప్పటి నుంచి మినిస్టర్ గారు చెప్పినట్టు కంట్రీ కోసం వర్క్ చేస్తూ హంబుల్గా ఉంటూ సో ఆ పరంగా ప్రజలకు సేవ చేద్దామని అనుకుంటున్నాను. ఐఏఎస్ అనేది ఇప్పుడు నాకు జస్ట్ స్టార్టింగ్ అండి. ఇప్పుడు నేను అనుకున్న అన్ని అమల్లో పెట్టడానికి ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీ నాకు. సో నాకు తెలిసి ఇంకా ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్గా ఏమేంటంటే మా డిస్ట్రిక్ట్లో ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటానో అక్కడ అసమానతలు ఉండకుండా ఒక పేదరికం నుంచి వచ్చిన, ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలనేది నా ఎయిమ్ అండి. సో దాని పరంగా గవర్నమెంట్ స్కీమ్స్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసి కరప్షన్ ఏం లేకుండా చూసుకుంటానండి.